రెండో రోజు పోలీస్ కస్టడీకి డాక్టర్ నమ్రత అలాగే కళ్యాణి ధనశ్రీ సంతోషిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ, సంతోషిని కలిపి రెండో రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. సరోగసి పేరుతో ఎంతమంది తమను ఆశ్రయించారు, పిల్లలను ఇచ్చారనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. సృష్టి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను రెండో రోజు గోపాలపురం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ నమ్రతతో పాటు అలాగే ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి మేనేజర్ కళ్యాణి, ఆ తర్వాత ఏజెంట్ సంతోషులను కూడా విచారించబోతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కళ్యాణితో పాటు సంతోషులను ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుంచి గోపాలపురం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరిని ప్రజెంట్ ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆ ఇద్దరిని కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే డాక్టర్ నమ్రతతో పాటు మేనేజర్ కళ్యాణి, ఆ తర్వాత సంతోషులను ముగ్గురిని కలిపి విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా డాక్టర్ నమ్రత పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. డాక్టర్ నమ్రత ఈ సృష్టి ఫెసిలిటీ వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, లేకపోతే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న అంశాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆమె పోలీసుల ప్రశ్నలకు దాటవేత ధోరణిని అవలంబిస్తూ ఉన్నారు. తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, కేవలం శిశువుల విక్రయం కాకుండా దత్తత ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేశాను. అందుకు అనుగుణంగానే ఎవరైతే సంతానం లేనటువంటి దంపతులు ఉంటారో వారికి ఈ శిశువులను దత్తత ఇచ్చేందుకు మాత్రమే తన ప్రయత్నాలు కొనసాగించాను తప్ప ఎక్కడా కూడా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడలేదనేది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని ఆధారాలను గోపాలంపురం పోలీసులు సేకరించారు. ఆధారాలను ముందుంచి ఆమెను ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె మౌనంగానే ఉంటూ ఉన్నారు. ప్రధానంగా రిమోట్ ఏరియాలతో పాటు ఈ గిరిజన ప్రాంతాల్లో కొంతమంది ఏఎన్ఎంలను ఆమె ఆశా వర్కర్లను కూడా హైర్ చేసుకుంది, ఏజెంట్లుగా మార్చుకుంది. సో వారి ద్వారానే ఆయా ప్రాంతాల్లో శిశువులను కొనుగోలు చేసి ఆ తర్వాత సంతానం లేనటువంటి దంపతులకు విక్రయించింది. మరోవైపు సరోగసి పేరిట చాలా మందిని మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసింది. కాబట్టి అందుకు అనుగుణంగానే విచారిస్తూ ఉన్నప్పుడు ఆమె పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా ముందుకేస్తున్నారు. సో ఈ రోజు డాక్టర్ నమ్రతతో పాటు సంతోషి, ఆ తర్వాత కళ్యాణి, ఈ ముగ్గురిని కూడా విచారించబోతున్నారు.